సేవ్ ఎర్త్, సేవ్ అవర్ ప్లానెట్ అని ఎన్ని స్లోగన్స్ తోటి ఏం చేసినా, అట్లాంటి ఎన్ని డేస్ మనం సెలబ్రేట్ చేసుకున్నా సరే, ఆర్ వి యాక్చువల్లీ నోయింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మదర్ నేచర్? రీసెంట్ గా వచ్చిన కేరళ ఫ్లడ్స్, అది మనందరికీ సీరియస్ రిమైండర్. మనము మన మదర్ నేచర్ ని ఎలా ట్రీట్ చేస్తున్నాము. If we don't treat it well, it is going to destroy us. కేరళ ఫ్లడ్స్ వచ్చి 2018లో వచ్చింది, 16లో వచ్చాయి, ఇప్పుడు కూడా వచ్చిన డ్రాస్టిక్ ఫ్లడ్స్. నియర్లీ 400 people lost their lives and hundreds of people they have become homeless. ఇవన్నిటికి రీజన్స్ ఏంటి? పొల్యూషన్ ఒకటేనా? పొల్యూషన్ అన్నది హ్యూమన్ మేడ్ పొల్యూషనా లేకపోతే న్యాచురల్ కాజెసా అని అంటే, ఇప్పటి వరకు చేసిన రీసెర్చ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది హ్యూమన్ మేడ్ పొల్యూషన్. సుప్రీంకోర్టు ఈ కేసులో పర్టికులర్గా చెప్పింది ఏంటి అంటే, ఇకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్, ఇప్పుడు నేషనల్ పార్క్స్ కానీ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ దాని చుట్టూ 1 kilometerలో ఉన్న ఏరియాస్ అన్నిటిని ఇకలాజికలీ సెన్సిటివ్ ఏరియాస్ అని డిఫైన్ చేసి, వాటిని ప్రొటెక్టెడ్ జోన్స్గా వాటిని పరిగణించి, వాటిల్లో ఎటువంటి రకమైన మైనింగ్ కానీ, ఎట్లాంటి రకమైన కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కానీ ఎవ్వరూ ఎటువంటివి చేయకూడదు. వాటిని ప్రొటెక్టెడ్ జోన్స్ కింద కన్వర్ట్ చేయాలి, దాన్ని అంతే ప్రొటెక్టెడ్ జోన్స్ కింద చూడాలి, ఈ హ్యూమన్స్ ఎటువంటి ఇంటర్వెన్షన్ చేయకూడదు నేచర్లో అని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా సరే, వయలేట్ చేసి, మైనింగ్ చేసి, మినరల్ ఎక్స్ట్రాక్షన్స్ చేసి, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేసి, ఈ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్ కూడా అవసరం లేని ప్లేసెస్లో కూడా వాటిని ఎక్స్టెండ్ చేయాలి అని చేయటం వల్ల వచ్చిందే ఈరోజు ఈ కేరళ ఫ్లడ్స్. ఇది కేరళ వరకు మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా ఏరియాస్లో ఎక్కడెక్కడైతే ఇటువంటి యాక్టివిటీస్ అంటే ఇకలాజికలీ సెన్సిటివ్ జోన్స్ కింద వాటిని పరిగణించినా సరే, అట్లాంటి ప్లేసెస్లో కూడా ఇటువంటి చేసే ప్రతి ప్లేస్లో వీఆర్ సీయింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యాటాస్ట్రోఫ్. సో ఇవన్నీ స్టాప్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చేంజ్ అన్నది సొసైటీలోంచే రావాలి. ఇట్లాంటిది చేయకూడదు, బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ద హోల్ నేచర్ అండ్ ఇట్ విల్ ఇన్ టర్న్ ఎఫెక్ట్ ద మ్యాన్ కైండ్ అని.